ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఎవరు ఎన్ని చెప్పినా ఫిబ్రవరి నుండి మే నెల వరకు సాక్షాత్తు కుబేరుడే అవాక్కయ్యే అదృష్టయోగం మకర రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. ఎవరో ఊహించని విధంగా జీవితంలో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఫిబ్రవరి నుండి మే నెల వరకు మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో మకర రాశి వారికి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ధైర్యంగా ఉండండి. దీనివలన మీరు ఎక్కువగా ప్రెషర్ తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు అనవసరమైన భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. వ్యాపారస్తులు రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సహకారం లభిస్తుంది. ఈ సమయం మీకు కలిసి వచ్చే కాలంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అనుకున్న విధంగానే బిజినెస్ ని అభివృద్ధి చేస్తారని అంటున్నారు. ఇక ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తల వలన మానసికంగా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏవైనా సమస్యలు వచ్చినా సరే అంతా మన మంచికే అని గనుక మీరు అనుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అనుకున్న ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేస్తారు. అనుకున్న రంగాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక పుణ్యక్షేత్ర సందర్శన వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తారు. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ రావడం వల్ల సంతోషంగా ఉంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ట్రాన్స్ఫర్ తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రస్తుత సమయంలో తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించడం వల్ల మీలో ఉన్నటువంటి సృజనాత్మకత పెరుగుతుందని చెబుతున్నారు. ఒత్తిడి లేకుండా ఆలోచించడం వల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు ఈ యొక్క రాశివారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీకు ఓర్పు చాలా అవసరం. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. మీ విలువ మీ సోదరు గుర్తించడం వలన మీకు వారి సహాయ సహకారాలు అందుతాయి. దీని వలన మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసి సంస్థ యొక్క అభివృద్ధికి సహాయపడతారు, పాటుపడతారు. ఈ సమయంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డులు లభిస్తాయి. విద్యారంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రొఫెసర్లు, టీచర్లు ఈ సమయంలో మంచి పురోగతి అంటేనండి అభివృద్ధి అన్నమాట. మీరు చక్కని పురోగతి అంటే అభివృద్ధిని సాధిస్తారన్నమాట. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు ప్రస్తుత సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ శక్తికి మించిన పనులను ఒప్పుకోకుండా ఉండటమే మంచిది. ఎలాగైనా కష్టపడి పనిచేద్దామని అనుకుంటారు. కానీ సమయానికి పని పూర్తి కాకపోవడం వలన లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీ స్నేహితుల సహాయ సహకారాల వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చేసే ప్రతి పనిలో ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించాలి. కొంత సమయం ఓపికగా ఉండటం మంచిది. విదేశాల ఉద్యోగం చేయాలనుకునేవారు ప్రస్తుత సమయంలో ప్రయత్నాలు చేయటం వల్ల మంచి చక్కని ఉన్నత ఫలితాలను పొందుతారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలుంటాయి. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబం నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీతో ఎంతో ప్రేమగా మెలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ నిస్తారు. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ మీ ఫ్యామిలీ మీకు తోడుగా ఉంటుంది. అటు తరపు అంటే మీకు ఆపోజిట్ లో ఉన్న పర్సన్ ఎవరైనా సరే మంచిగా చక్కని గుణగణాలు కలిగి ఉంటే అటువంటి అమ్మాయిని కానివ్వండి, అబ్బాయిని కానివ్వండి మీ యొక్క ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇకపోతే పెళ్లి చేసుకున్న వారు మీ యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరి గౌరవించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అన్ని రంగాల వారికి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో భూమిని కానీ ఫ్లాట్ ను గాని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసినట్లయితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కనుక ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిది. అలర్ట్ గా ఉండాలి ఖర్చు విషయంలో మాత్రం.
ఈ సమయంలో గుడ్డిగా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఉండటమే మంచిది. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మనస్సులో ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అనే విషయాన్ని ముందుగా మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఏమీ అంతగా ఇబ్బంది పెట్టవు. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో కాస్త రిలీఫ్ ని కలిగిస్తాయి. మీరేదైనా నూతన వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ వాటిని తట్టుకుని నిలబడగలిగితే వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయటం వల్ల మీరు అనుకున్న లాభాలను గడిస్తారు. మీ వ్యాపారం వల్ల పేదలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇకపోతే సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అవడం మంచిది. తగిన వైద్య సలహాలను తీసుకోవడం మంచిది. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నించే వ్యక్తులు శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమయంలో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న స్త్రీలు అంటే బొటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. అంటే బొటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కాకుండా ఇతరితర ఎటువంటి బిజినెస్ చేసినా కూడా మీకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీకంటూ ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. దీని వలన మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఇప్పుడు మనం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనను ఓసారి చూసి తెలుసుకుందాం. సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్లి స్వామివారికి మారేడు దళాలతో అభిషేకాన్ని నిర్వహించడం వల్ల మహాశివుని అనుగ్రహంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి గరిక పారాధన సమర్పించి 21 ప్రదక్షిణలు చేయటం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూలమాలను సమర్పించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. శనివారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేయటం వల్ల శని భగవాను యొక్క ఆశీర్వాదాలు మీకు లభించడం, అంటే శని భగవానుడి వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయన్నమాట. శని భగవానుడు మీకు ఆశీర్వాదాలు ఇచ్చి శని భగవానుడు మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేయడం జరుగుతుంది. ఆ విధంగా మీకు శని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇకపోతే ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో నృసింహ కరాబలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. అర్థమైంది కదండి? కరాబలంబ స్తోత్రం అంటే నరసింహస్వామి యొక్క కరాబలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల మీకంతా మంచి జరుగుతుంది అంటున్నారు అనమాట. అయితే శుక్రవారం లేదా శనివారం రోజుల్లో పేదలకు అన్నదానం చేయటం వల్ల పుణ్యకరములు లభిస్తాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు అంటే గోవులకు ఉడకపెట్టిన శనగలు, పశుగ్రాసం, క్యారెట్స్, బెల్లం వంటివి తినిపించటం వల్ల సకల దేవతల అనుగ్రహంతో విశేషమైనటువంటి అదృష్టాన్ని సిద్ధింపు చేసుకోవచ్చు. సో చూశారు కదండి, ఫిబ్రవరి నుండి మే వరకు మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మీరు ఎటువంటి ఉన్నత ఫలితాలను పొందుకోబోతున్నారు, మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా క్లారిటీగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.